కథా కమలాలందరికీ కథా కమలం విందాం పాటిద్దాం వేదికకు స్వాగతం. మరి ఈనాటి కథ, రామాపురం గ్రామంలో రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడి పుంజు ఉంది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ గూటిలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జిత్తులు మారి నక్క ఒకటి ఎలాగో దాన్ని పసిగట్టింది. బాగా కండలు పట్టి ఉన్న ఆ కోడి పుంజును చూడగానే నక్క నోట్లో నీళ్లూరాయంట. మరి ఈరోజు సండే అమ్మ చేసిన వంట అదే బిర్యానీ, ఇంకా చాలా చేసి ఉంటారు కదా స్పెషల్స్. మీకు కూడా నీళ్ళు ఊరుంటాయి కదా, అంటే గెటింగ్ సెలైవేటెడ్. ఆ కోడిని చూడగానే నక్కకి దాన్ని తినాలనిపించి నోట్లో నీళ్ళు వచ్చేసాయన్నమాట. ఎలాగైనా సరే దాన్ని పట్టి తినాలని నిర్ణయించుకుంది. కానీ కోడిపుంజు తనంతట తాను బయటికి వస్తే కానీ పట్టుకోవడం సాధ్యం కాదని ఆలోచించి ఒక పథకం తయారు చేసింది. నక్క కోడిపుంజు ఉన్న గూడుకు వెనక వైపు ఒక కిటికీ ఉంది. అక్కడికి వెళ్ళి కిటికీ బయట నుంచి మాటలు కలిపింది. చూసారా ఎంత తెలివైందో. అంటే మనం ఏదైనా చెయ్యాలి అని ఒక బలంగా ఒక ఆలోచన వస్తే అది ఎలా అయినా చేస్తాం. కానీ అది మంచికా చెడుకా అనేది ఒక బేరీజు మాత్రం మనం వేసుకోవాలి. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో కోడిపుంజు బావా, తల మీద ఎర్రటి నిగనిగలాడే కిరీటం, అది నీకు తప్ప మరెవరికీ లేదు సుమి. ఈ విషయం చెప్తే నా స్నేహితులు ఎవరు నమ్మటం లేదు తెలుసా. 2 రోజుల నుంచి నేను నీ గురించి చెప్తున్నాను అందరికీ అని కళ్ళు విప్పార్చుకుని కోడిపుంజును పొగిడింది. కళ్ళు విప్పార్చుకోవడం అంటే ఆశ్చర్యంగా నటించేస్తుంది మాట. కానీ నక్క స్నేహపూర్వకంగా నవ్వటం మాట్లాడటం చూసి కోడిపుంజుకి కొంచెం అనుమానంగానే ఉన్నా దాని పొగడ్తలకు కరిగిపోయి మాటలు కలిపేసింది. చూసారా, గమనించారా? పొగడ్తలకు కరిగిపోయిందంట. మంచి చెడ్డ మాట్లాడుకున్నాయి. ఆ మర్నాడు అదే సమయానికి నక్క కోడిపుంజు వద్దకు వచ్చింది. అలా రావటం అన్నీ మాట్లాడుకోవటం, పొగిడించుకోవడం సాగుతున్నాయన్నమాట. ఒకరోజు నక్క, నీ శరీరమే కాదు నీ కంఠం కూడా బాగుంటుంది. నీవు ఒక్కసారి కూత వేశావంటే ఈ ప్రపంచమే మేలుకుంటుంది. నీవే ఈ మనుషులకు నిద్ర లేపేది అని పొగిడింది. నీవు లేకపోతే ఈ ప్రపంచం అలా నిద్రపోతూ ఉండేది అని చమత్కారంగా నవ్వింది. ఇలా రోజు నక్క రావటం, కోడిపుంజును పొగిడి వెళ్ళటం జరుగుతూ ఉంది. అలా 10 రోజులు గడిచాయి. నక్క మీద బాగా నమ్మకం కుదిరింది. నక్క ఎప్పుడు వస్తుందా, ఏం పొగుడుతుందా అని ప్రతిరోజు ఎదురు చూడసాగింది కోడిపుంజు. చూసారా, పొగడ్తలకు అలవాటు పడితే అలా ఉంటుంది. మరి నా మిత్రులు నిన్ను చూడాలనుకుంటున్నారు అంది ఆ రోజు. నీ గురించి చెప్తే వాళ్ళెవరూ నమ్మటం లేదు. నేను అన్నాను నా మిత్రుణ్ణి, అదే నా కోడి బావను ఈరోజు మీ దగ్గరికి తీసుకొస్తాను అని. మరి నువ్వు నా మాటలు నిజం చేస్తావా కోడిబావా అని అంది తీయగా కమ్మగా పలికింది మాట. నక్క కుతంత్రం తెలియని కోడిపుంజు సంతోషంగా ఒప్పుకుంది. మరి పొగడ్తలకు అలవాటు పడిపోయింది కదా, అలవాటు పడిపోతే ఇంకా అలాగే ఉంటుంది, వాళ్ళ వెనకాల వెళ్ళాలని అనిపిస్తుంది మాట. రంగయ్య కళ్ళు కప్పి నక్క వెంట బయలుదేరింది. కొంత దూరం నడిచిన తర్వాత చేతికి చిక్కిన కోడిపుంజును మెడ పట్టి చంపి కడుపారా భుజించి తన దారిని తాను చక్కగా పోయింది నక్క. చూసారా పిల్లలు, మనందరం జాగ్రత్తగా ఉండాలి సుమి. పిల్లలే కాదులేండి, ఈ రోజుల్లో పెద్దోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. పొగడ్తలకి అత్యాశలకి పోతే ఇలాగే అవుతుంది. మరి సొంత వాళ్ళని నమ్మకుండా బయట వాళ్ళని నమ్మితే ఎప్పుడైనా ఇలాగే అవుతుంది. నక్క లాంటి జిత్తుల మారి మాటలు నమ్మి మనం కోడిపుంజులాగా మోసపోకూడదు. ఇదర్రా ఈరోజు కదా. మరి త్వరగా ప్రశ్నలు అడిగేస్తాను. మొదటి ప్రశ్న ఏంటంటే, కోడిపుంజును బావా అని మాత్రమే ఎందుకంది నక్క, అత్త అని ఎందుకు సంబోధించలేదు? అది మొదటి ప్రశ్న. మరి రెండో ప్రశ్న అడుగుతానుండండి. ఇవాళ స్పెషల్ డే ఏంటంటే మనందరం కూడా బాబు జగ్జీవన్ రామ్ జయంతి జరుపుకుంటున్నాం. April 5th ఈజ్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి. ఈరోజు మనం సమతా దివస్గా కూడా జరుపుకుంటాం ఆయన బర్త్డేని. ఎందుకంటే ఆయనకి చాలా పేరుంది. దేంట్లో 50 years he was యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్. అనేక మంత్రి పదవులు కూడా నిర్వర్తించారు.
మెయిన్గా ఆయన చేసింది దేశ సేవ ఏంటి అంటే దళితుల అభ్యున్నతికి మరియు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు ఆయన. అందుకే ఆయనకి ఆయన బర్త్డేని సమానత్వ దినోత్సవంగా, సమతా దివస్గా జరుపుకుంటాం అన్నమాట. మరి ఆయనకి 30 సంవత్సరాల పైగా కేంద్ర మంత్రిగా ఆయన ఒక్కరేనంట ఇప్పటి వరకు మన పాలిటిక్స్లో 30 years హీ వాజ్ బీయింగ్ ద సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రిగా చేసిన రికార్డ్ ఆయనకు ఉందంట. మరి బంగ్లాదేశ్ ఏర్పాటులో కూడా ఆయన కీలక పాత్ర పోషించారంట. మరి ఈనాటి రెండో ప్రశ్న, బాబు జగజీవన్ రామ్ గారు ఏ సంవత్సరంలో ఏ ఊరిలో జన్మించారు? మరి ఇవి 2 ప్రశ్నలు. కథకి మాత్రం మంచి 2 పదాల టైటిల్ ఇవ్వండి. ఉంటాను మరి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. మరి మెడిటేషన్ చేస్తున్నారు కదా, కథ వినగానే ఎప్పుడు విన్నా 2 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. బాయ్.